హాయ్ ఎవ్రీవన్, దీంట్లో వచ్చేసి ఫిష్ ఉంది. ఈ ఫిష్కి వచ్చేసి ముళ్ళులు ఏముండవు, ఇలా బాక్స్లో అయితే వస్తుంది. దీన్ని అయితే కర్రీ చేస్తున్నాను ఈరోజు. చాలా బాగుంటుంది కర్రీ కూడా. కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చిన్న బాక్సే కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇంకా దాంట్లోకి ఒక టమాటో కూడా కట్ చేసి వేసాను. టమాటో బాగా ఉడికిపోయేంత వరకు అయితే వెయిట్ చేయాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు పడుతుంది. ఈ ఫిష్ కర్రీలో వచ్చేసి ముళ్ళేం ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు ఇబ్బంది పడకుండా. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసామంటే టమాటా అంతా బాగా మగ్గిపోయింది. నేను దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం కూడా యాడ్ చేశాను. ఈ అన్నిటిని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఫిష్ ఉంది కదా, ఇలా ఉంటుంది ఫిష్. దీంట్లో పైన ఆయిలీగా ఉంటుంది, అది కొంచెం పక్కన పడేసేయండి. ఫిష్ని మాత్రమే వేసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, ఇదంతా ఉడికిపోవాలి కాబట్టి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి, అప్పుడే నీసు వాసన అనేది పోతుంది. బాగా ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసుకోండి, సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ ఫిష్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.